రేపు సోమవారం రోజున 2 లవంగాలతో ఇలా చేయండి. 2 నిమిషాల్లో మీ సుడి తిరిగిపోతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోయి మీకంతా కూడా మంచి చేకూరుతుందన్నమాట. లవంగాలతో ఈ పరిహారం చేయడం వల్ల అయితే అద్భుత రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అండి. ఎందుకంటే లవంగాలు దైవానికి అంకితం చేయబడతాయి. లవంగాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. మనకుండే కష్టాలు బాధలు ఇవన్నీ కూడా పోయి మనకు బాగా కలిసి రావాలి, అలానే కాకుండా సమస్యలు ఉండకూడదని చాలామంది కోరుకుంటూ ఉంటారు కదా. అనేక రకాల సమస్యలతో కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు సోమవారం పూట చక్కగా ఈ పరిహారం చేయండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఒకటి మీ సమస్యలను తొలగించుకోవచ్చు, ఇంకొకటి ఏంటంటే కనుక మీకుండే ఇబ్బందిని కూడా పోగొట్టుకోవచ్చు అనమాట. అంటే దరిద్రాన్ని కూడా మనం దూరం చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. అసలు లవంగాలతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక సోమవారం శివుడికి అంకితం చేయబడే రోజు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలగాలన్నా, అలానే కాకుండా శివయ్య అనుగ్రహంతో మనకుండే కష్టాలన్నీ కూడా పోవాలన్నా సరేనండి, లవంగాల పరిహారం చేయాలన్నమాట అండి. ముఖ్యంగా మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మీరండి ఇంటిని క్లీన్ చేసుకున్న తర్వాత పూజ గదిలో ఉండే శివుడి పటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలు, ఆడంబరంగా శివునికి మనం పూజ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఓం నమః శివాయ అనే శివ మంత్రాన్ని మనం అంటే పంచాక్షరి మంత్రాన్ని మనం పఠిస్తే చాలండి, ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీరు ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, 21 సార్లు దీపం పెట్టిన తర్వాత శివనామాన్ని స్మరించుకుంటూ కోరిక కోరుకుంటే తప్పనిసరిగా ఆ పరమశివుడు మన కోరిక తీరుస్తాడు, మన కష్టాన్ని తీర్చేస్తాడు, మనకు శివానుగ్రహాన్ని కల్పిస్తాడనమాట. అలానే ఏంటంటే కనుక మనకంతా కూడా మంచి చేకూరేలాగా చేస్తాడు ఆ పరమశివుడు. కాబట్టి మీరేంటంటే ముఖ్యంగా ఉదయాన్నే లేచి ఇలా అంటే మీ పనులు చేసుకొని స్నాన కార్యక్రమాలు చేసుకొని శివుని పటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక దీపారాధన చేయండి. దీపారాధన చేసిన తర్వాత ఏంటంటే మీరండి ముఖ్యంగా జాతక సమస్యలు జాతక దోషాలతో ఇబ్బంది పడుతున్నట్టయితే ఒక లవంగాన్ని తీసుకొని దీపంలో వేసుకోండి. జాతక దోషాలు జాతక సమస్యలు పోతాయి, అలానే మీకు మంచి కూడా చేకూరుతుందన్నమాట. ఈ విధంగా ఆచరించిన తర్వాత ఈరోజు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళండి. అంటే మా జీవితంలో కష్టాలు తీరడం లేదని బాధపడేవారు శివాలయానికి వెళితే చాలా మంచిదండి. శివాలయానికి వెళ్ళలేమనుకునేవారు నార్మల్గా ఏంటంటే ఇంట్లో శివలింగం ఉంటే ఒక చిన్న గ్లాసు నీళ్లు అంటే శివలింగంపై పోసేసిన శివుడు సంతోషిస్తాడు. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మనం ఒక చెంబడి నీళ్ళైనా సరేనండి శివలింగంపై పోసినప్పుడు శివుడు ఏంటంటే కనుక ఆ యొక్క అంటే మనము నార్మల్గా వచ్చేసి ఏంటంటే కనుక అభిషేకాన్ని స్వీకరించి మనకు ఆనందాన్ని ఇస్తాడని కొన్ని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా ఈ విధంగా మీరు అంటే ఇలా మనం ఏంటంటేనండి మనకు కొన్ని రకాల సమస్యల్ని కూడా మనము అభిషేకంతో పోగొట్టుకోవచ్చు అనమాట. దగ్గరలో ఉండే శివాలయానికి అంటే వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఒక చెంబడి నీళ్ళు ఇంటి నుంచే తీసుకెళ్తే అందులో ఏంటంటే కనుక సుగంధం అండి, అంటే సుగంధం అంటే కనుక అత్తరు కావచ్చు, రోజ్ వాటర్ కావచ్చు, కర్పూరం పొడి కూడా కావచ్చు. అదేంటంటే నీళ్ళల్లో కలిపి పరమశివుడికి మనం అభిషేకం చేసుకుంటే పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి మనకు ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుంది అనమాట. అది పూర్తిగా తొలగిపోవటానికి ఏంటంటే కనుక సుగంధంతో ఖచ్చితంగా ఏంటంటే కనుక శివుణ్ణి అభిషేకించాలి. సుగంధ ద్రవ్యాలతో శివుడిని అభిషేకిస్తే మనకు ఉండే ధన సమస్య మొత్తం పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ముఖ్యంగా మీరు ఈ విధంగా అభిషేకం చేయండి. పళ్ళతో అంటే పళ్ళ రసాలతో చేయొచ్చు, పాలతో చేయొచ్చు, తేనెతో చేయొచ్చు, నీళ్ళతో చేయొచ్చు, సుగంధాలతో ఇలా ఏంటంటే కనుక అభిషేకం చేసుకోవచ్చు. అంటే సుగంధ ద్రవ్యాలతో కూడా అభిషేకం చేయొచ్చు. ఈ విధంగా కూడా శివుని అభిషేకం ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత శివాలయానికి వెళ్ళిన తర్వాత శివుడి వాహనం నంది కదా. నంది ఏంటంటే కనుక శివుడి ఎదురుగా ఉంటుంది. మనము నంది కొమ్ములో అంటే కొమ్ముల మధ్యలో నుంచి శివుణ్ణి మనం చూసిన శివుణ్ణి దర్శించుకున్న మన జన్మ ధన్యం అవుతుందని చెప్పొచ్చు. అలానే కాకుండా మనం అండి నంది చెవులో మన కోరిక అంటే బలంగా కోరిక ఉంటుంది, తీరదు, మనం ఇబ్బంది పడిపోతుంటాం కదా. అలాంటి కోరిక నంది చెవిలో ఎవ్వరు వినకుండా మీకు మీరే నందికి చెప్పండి. ఇలా చెప్పితే ఆ కోరిక ఏంటంటే కనుక పరమశివుడు విని ఆ కోరికను తీర్చే అవకాశం ఉంటుందని మనకు కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఒకసారి మీరు ప్రయత్నించుకోండి, మీకు అర్థమైపోతుంది. అలానే కాకుండా మీకు తెలిసిపోతుంది అనమాట. మీరేంటంటే ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. చాలా మంది కూడా నంది చెవిలో కోరికలు చెబుతూ ఉంటారు. నంది చెవిలో కొంతమంది ఏంటంటే కనుక చాటుగా ఇలా మాట్లాడుతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. చాలా శివాలయాల్లో ఏంటంటే కనుక నంది చెవిలో అంటే కొన్ని ఇలా చాటుగా వాళ్ళ కోరికలు కావచ్చు, వాళ్ళకుండే ఇబ్బందులు కావచ్చు, ఏదో ఒకటి చెబుతూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళ బాధ అంతా కూడా ఆ పరమశివుడికి డైరెక్ట్గా చేరుతుందనమాట. కాబట్టి మీరు కూడా మీ కోరిక కావచ్చు, మీకుండే ఇబ్బంది ఏదైనా సరేనండి పోవట్లేదనుకుంటే జస్ట్ మీరు ఇలా శివాలయానికి వెళ్ళినప్పుడు ఒక్కసారి ప్రయత్నించండి. రెండోసారి ఏంటంటే కనుక ఆటోమేటిక్గా మీరే చేసేసుకుంటారనమాట. మీరే చేసి ఫలితాన్ని పొందుతారని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకొని ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక మీరు దాన ధర్మాలు చేయండి. మూగ జీవాలు ఉంటాయి కదా, వాటికి ఆహారం పెట్టండి. మూగ
జీవాలకు ఆహారం పెడితే పరమశివుడు వాళ్ళని తొందరగా అనుగ్రహిస్తాడని పురాణాలే చెబుతున్నాయి. అలా మూగ జీవాలకు ఆహారం పెట్టేవారంటే పరమశివుడికి చాలా ఇష్టమని పురాణమే చెబుతుంది. కాబట్టి ఈ విధంగా అంటే చీమలకు కావచ్చు, కుక్కలకు కావచ్చు, ఇలా మనం ఆహారం మన దగ్గర ఉన్నంతలా మనం పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. అలా కూడా మనకు ఫలితం వస్తుంది. ఇక మీరు ఈ లవంగాల పరిహారం అనేది చెయ్యండి. లవంగాల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది. ముందుగా మీరు ఏం చేయండి అంటే కనుక ఒక తమలపాకును తీసుకోండి. తీసేసుకుని అందులో అరస్పూనంత కుంకుమ పోసేసి 2 లవంగాలను పెట్టేసి సంకల్పం చెప్పుకోండి. ఇదేంటంటే కనుకనండి మనకు పెద్ద సమస్య వచ్చి పడుతుంది. అనుకోకుండా సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఎలాగైనా సరే సమస్యలు పోవాలని మనం ఏంటంటే కనుక ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా ఏంటంటే సమస్యలు తీరవు కదా. అలాంటి వాళ్ళు ఇలా తమలపాకు పైన అంటే కుంకుమ అలానే లవంగాలను పెట్టేసిన తర్వాత సంకల్పం చెప్పుకొని అది తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేసి వస్తే ఏంటంటే కనుక మన సమస్యకు పులి స్టాప్ పడిపోతుంది. మనకు అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మనమే ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. కాబట్టి ఇలా ఈ చిన్న పరిహారాన్ని కూడా మీరు చక్కగా ఆచరించుకోండి. ఆచరించేసి ఫలితం పొందండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం చేస్తే పెద్ద పెద్ద సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. తమలపాకు ఏంటంటే కనుక దేవతలకు దేవుళ్ళకు అంకితం చేయబడేది. అలానే కాకుండా లవంగాలు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి లవంగాలతో పరిహారం చేస్తే తప్పక ఫలితం వస్తుంది. కుంకుమ కూడా ఎంతో కొంత మనకేంటంటే గనక సహాయపడుతుంది. అలానే కాకుండా పరిహార పరంగా కూడా చక్కగా పనిచేస్తుంది. కాబట్టి మీరు ఈ విధంగా ఈ 3 కలిపి చేస్తున్నారు కావున మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సమస్య అనేది తీరిపోతుంది. సమస్యల నుంచి మీరు ఈజీగా బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అనుకోకుండా ఏంటంటే కనుక పెద్ద పెద్ద సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. వాటి వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం కదా. ఆ సమస్యల్ని తొలగించుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట. మన పూజ గదిలో పెట్టి మనం ఏంటంటే తెల్లారిన తర్వాత కూడా తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పెట్టి రావచ్చు. అలానే కాకుండా మనము అంటే దగ్గరలో ఉండే చెట్ల దగ్గర కూడా పెట్టవచ్చు, దూరంగా ఉండే చెట్ల దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఎక్కడ పెట్టినా ఏం కాదు, ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను మనం చూసి ఖచ్చితంగా షాక్ అయిపోతామని చెప్పొచ్చు. ఇది మొదటి పరిహారం. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. చాలా బాగా మనకు పనిచేసే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత రెండో పరిహారం. ఇది కూడా మీకు చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే తెచ్చి పెడుతుంది అనమాట. అందుకే మీరేం చేయండి అంటే కనుకనండి ఈ పరిహారానికి 2 లవంగాలు ఒక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి. ఇదేంటంటే కనుక మనకు చెడు కళలు వస్తూ ఉంటాయి. పడుకుంటే చెడు కళలు వస్తూ ఉంటాయి. కళల వల్ల మేము చాలా సఫర్ అయిపోతూ ఉంటాం. అలానే కాకుండా కళలు రాకుండా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం అండి. చాలా శక్తివంతమైన పరిహారం. అంటే కొంచెం శక్తిని కలిగి ఉండే పరిహారం అనమాట. దీని ద్వారా ఏం జరుగుతుందంటే కనుక కళలు అనేవి రావు. కళల్లో చెడు అనేది మనకు కనిపించదు. కళల పరంగా ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే దాన్ని కూడా మనం తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కళలు రాకుండా ఉండాలి అని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా అండి ఇప్పుడు చెప్పే పరిహారం చేయండి. ముఖ్యంగా సోమవారం రోజు రాత్రి ఈ పరిహారం చేసుకుంటే తెల్లవారేసరికి మనం అద్భుతం చూస్తామన్నమాట. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక మనకు చెడు కళలు అనేవి వస్తూ ఉంటాయి. చెడు కళల వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం. ఆ కళలు వస్తే అవి నిజమవుతున్నాయని కూడా మనం బాధపడిపోతూ ఉంటాం కదండి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కనుక ఇంకా కళల్లో భయంకరంగా ఏది కనిపించకూడదు. అంటే ఇలా మనకు రక్తం కనిపిస్తూ ఉంటుంది. అలానే కాకుండా మనం ఏదేదో కొన్ని చూస్తూ ఉంటామండి. కొంతమంది ఏంటంటే కనుక కళ పడిన తర్వాత పక్కన తడుపుకుంటూ ఉంటారు. అంటే అది పెద్దవాళ్ళైనా సరే, పిల్లలైనా సరే, ఎవరైనా సరేనండి. ఇలా మనకేంటంటే చాలా వరకు కూడా చెడు పట్టి పీడిస్తూ ఉంటుంది. అది కళల రూపంలో వచ్చి మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎంత చేసుకున్నా కానీ, యంత్రాలు వేయించుకున్నా, మంత్రాలు వేయించుకున్నా, ఏం చేసుకున్నా కానీ కళలు మాత్రం వస్తూనే ఉంటాయి. కళల వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఈ పనిని చేయటం వల్ల మాత్రం కళలు అనేవి మళ్ళీ రావండి. ఇక మీరే ఏంటంటే ఆశ్చర్యపోతారు. కాబట్టి మీరేంటంటే కనుక రాత్రి పడుకునేటప్పుడు సోమవారం రోజున ఈ పనిని చేయండి. మీరు ఒక గాజు గ్లాసులో నిండుగా కాకుండా కొంచెం తక్కువగా నీళ్ళని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత 2 లవంగాలను తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ లవంగాలను ఏంటంటే కనుక చక్కగా చేతిలో పట్టేసుకొని మీరు సంకల్పం చెప్పుకోవాలన్నమాట. అంటే మీకు కళలు వస్తున్నాయి కదా, వాటి గురించి ఏంటంటే ఈ లవంగాలకు చెప్పండి. అలా చెప్పేసిన తర్వాత ఈ లవంగాలను ఏంటంటే కనుక నీళ్ళల్లో వేయండి. వేసేసిన తర్వాత మీరు అంటే మంచం మీద పడుకుంటారా, కింద పడుకుంటారా, అది ఇంకా మీ ఇష్టం. మీరు ఎక్కడ పడుకుంటే ఆ నీళ్ళని అక్కడ పెట్టుకోండి. కింద పడుకుంటే తలపై భాగంలో అంటే పెట్టుకోవాలి. కింద పడకుండా నీళ్లు, దానిపైన మూతలు ఇలాంటివి పెట్టకూడదు. అలాగే డైరెక్ట్గా వదిలేయండి. అలానే మంచం మీద పడుకుంటే మంచం కింద మీరు పడుకున్న చోట ఆ నీటిని పెట్టండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక కళ వస్తుంది కదండి. కళ వల్ల మనం ఇబ్బంది పడిపోతున్నాం. కళ వల్లనే కదా మనకంతా కూడా చెడు జరుగుతుంది. ఆ కళలు వచ్చినప్పుడు మనకు అనారోగ్యం వస్తుంది. కొంతమందికి ఎక్కువగా బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఆ కళల వల్ల కొంచెం ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక కళలు అనేవి చెడుగా రాకుండా, కళల వల్ల ఏంటంటే కనుక ఎఫెక్ట్ అనేది కలగకుండా, మళ్ళీ కళ అనేది మీకు అంటే పడకుండా ఇలా ఉండటానికి నార్మల్గా చెప్పాలంటే కనుక చెడు కళలకు పులి స్టాప్ పెట్టడానికి చక్కగా పనిచేసే పరిహారం అని చెప్పుకోదగ్గ
ఆలోచించదగ్గ విషయం కాబట్టి మీరు ఎంత చక్కగా ప్రయత్నించుకుంటారో అంత మంచి ఫలితాన్ని అయితే చూడగలుగుతారు. ఇలా నీళ్ళల్లో లవంగాలను వేసేసిన తర్వాత పెట్టుకొని ఆ తర్వాత తల చుట్టూ ఉదయం లేచిన తర్వాత 3 సార్లు తిప్పి ఆ నీటిని ఏంటంటే కనుక బయట పోయండి. అలా బయట పోసేటప్పుడు కూడా ఇక ఇక్కడ నుంచి మాకంతా కూడా మంచి జరగాలి అనుకుంటూ ఆ నీళ్ళను బయట పారబోయండి. ఇలా పోసేస్తే సరిపోతుందండి. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు, గమనించుకుంటారు. ఇంకా ఏంటంటే మీరే ఆశ్చర్యపోతారనమాట అండి. అంత బాగుంటుందన్నమాట. ఆ పరమశివుడి యొక్క దయతో మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా మీరు అంటే ప్రయత్నించండి. అలానే కాకుండా ఈ 2 పరిహారాలు చేసుకోండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. అష్ట ఐశ్వర్యాలతో ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందండి. మీరు చక్కగా ఏంటంటే ఉపయోగపడే పరిహారం, చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం. లవంగాల గురించి మనందరికీ తెలిసిందే కదా. లవంగాలతో మనం ఏది చేసుకున్నా కానీ ఫలితాలు అయితే ఉంటాయి. లవంగాలు అంటే లక్ష్మీదేవికి ఇష్టం అండి. అలానే ఏంటంటే కొన్ని శాస్త్రాల్లో ఈ విధంగా కూడా లవంగాల గురించి చెప్పబడుతుందండి. లవంగాలతో పరిహారం చేస్తే రాత్రికి రాత్రి ఫలితం వస్తుందన్నమాట. అంటే రాదు మనకు జరగదని కాదు, ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని మనమే చూస్తాము, ఆశ్చర్యపోతాము. అలానే ఏంటంటే కనుక మనం షాక్ అయిపోతాం అన్నమాట. అందుకే సోమవారం పూట ఎక్కువగా ఈ లవంగాల పరిహారం చేస్తూ ఉంటారు. సమస్యని తీర్చుకోవడానికి, ధనాన్ని తెచ్చిపెట్టుకోవడానికి, దైవానుగ్రహాన్ని కలిగించుకోవడానికి, అలానే ఇలా చెడు కళల పరంగా కూడా లవంగాలను ఉపయోగిస్తూ ఉంటారనమాట. అలా లవంగాలు ఏంటంటే చాలా అద్భుతాలను సృష్టిస్తాయండి. అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి. చాలామంది లవంగాలే కదా, లవంగాలు ఏం చేస్తాయి అంటారు. కానీ ఒకసారి చేస్తేనే కదా మనకు అర్థమైపోతుంది, చేస్తేనే కదా మనకు తెలుస్తుంది ఫలితాలు వస్తాయా రావా అనేది ఏంటంటే మనకు తెలిసిపోతుంది అనమాట. అందుకే మీరు ఇలా ప్రయత్నించడం వల్ల అయితే ఖచ్చితంగా అయితే ఫలితం వస్తుంది. రాదని కాదు, కొంచెం సమయం పట్టవచ్చు, కానీ ఆ సమయానికి తగ్గట్టుగా మీకైతే ఫలితం వస్తుంది. కళలు అనేవి ఇంకా రావన్నమాట. ఈ 2 పరిహారాలు సోమవారం పూట చేసేసుకునేవి అలానే నియమంగా చేయండి. సోమవారం చాలామంది కూడా ఉపవాసం ఉంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కటిక ఉపవాసం చేయకూడదు. భగవంతుడు ఎప్పుడు కూడా ఏం చెప్తాడంటే కనుక తిని తాగకుండా ఉపవాసాలు ఉంటే అవి ఏం పెద్దగా పనిచేయవు. ఉపవాసం ఉండటం అంటే కనుక మనము భగవంతుడికి దగ్గర అవ్వటం. కొంతమంది సోమవారం ఉపవాసం ఉంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు పాలు పళ్ళరసాలు తీసుకుంటూ ఉపవాసం చేస్తే చాలా మంచిది. ఎంత ఎక్కువ సార్లు వీలుంటే అంత ఎక్కువ సార్లు అండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనాలన్నమాట. మనం ఇలా పిలిచినప్పుడల్లా కూడా ఆ పరమశివుడు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పలుకుతాడు. ఎలా అంటే కనుక గుర్తుపెట్టుకోండి, మనము కొంచెం ఏంటంటే కనుక నీరసంగా ఉంటే మనకు ఒక బలాన్ని ఇస్తాడు. అలానే కాకుండా మనం కొంచెం అంటే డల్ అయిపోయినప్పుడు కూడా అండి మనం ఏంటంటే ఒక్కొక్కసారి ఏదో ఒక అంటే ప్రాబ్లం ఉండి ఇబ్బంది ఉండి మనం కొంచెం డల్ అయిపోతుంటాం కదా, అప్పుడు మీరు కావాలంటే గమనించుకోండి, ఓం నమ శివాయ అనుకోండి. వెంటనే ఏంటంటే కనుక ఆ డల్నెస్ పోతుంది, కొంచెం యాక్టివ్గా అయిపోతాం. అలానే కాకుండా కొంచెం బలం అనేది పెరుగుతుంది. అరే ఇలాంటి ఆలోచన రాకూడదు అనేసి ఏంటంటే కొంచెం ఆలోచనకు మనము అంటే పులి స్టాప్ వేసేస్తామన్నమాట. అలా ఏంటంటే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం చక్కగా ఉపయోగపడుతుంది. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, పెద్ద సమస్య వచ్చినప్పుడు శివుడిపై భారం వేసేసుకొని ఓం నమ శివాయ అనుకోండి. ఆ సమస్యకు వెంటనే పరిష్కారం లభిస్తుంది. అలానే కాకుండా ఎక్కడైనా ఉన్నాము, అక్కడ మనకు కొంచెం ఇబ్బందిగా ఉంది, అలానే కాకుండా పని చేయలేకపోతున్నాము, చాలా బాధగా ఉంటుంది, ఇలా అంటే ఇలాంటప్పుడు కూడా ఓం నమ శివాయ అనుకుంటే సరిపోతుందండి. చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడగలుగుతాము. అందుకే చాలామంది కూడా మన పెద్దవారు కావచ్చు, మునులు ఋషులు కావచ్చు, ఎక్కువగా ఓం నమ శివాయ అంటూ ఉంటారు. అలా అనటం వల్ల ఏంటంటే ఫలితం వస్తుంది. పరమశివుడు ఫలితం మనకి ఇస్తాడు. ఆ ఫలితాన్ని మనం పొందుతామని చెప్పొచ్చు. ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు, సోమవారం పూట బయటికి వెళ్ళేటప్పుడు, పెద్ద పెద్ద పనుల కోసం వెళ్ళేటప్పుడు, ప్రాజెక్ట్ వర్క్ల కోసం వెళ్ళేటప్పుడు, ఇలా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, ఆఫీసులకు వెళ్ళేటప్పుడు, ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళేటప్పుడు సోమవారం పూట ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అన్ని రోజులన్నా అనుకున్న కానీ మీరు సోమవారం పూట ఏంటంటే కనుక ఇలాంటివి చిన్న చిన్నవి ఆచరించేసి ఫలితం పొందండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక ఫలితాన్ని చూస్తారు, చూసి ఆశ్చర్యపోతారనమాట. ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక సోమవారం కదా, పరమ పవిత్రమైన రోజు కాబట్టి మనం ఏంటంటేనండి ముఖ్యంగా దీపం పెడతాం కదా. దీపం పెట్టేటప్పుడు మీరు తమలపాకు పైన మారేడు దళం పెట్టి దానిపైన ఏంటంటే మట్టి ప్రమిదలు కానీ లేదంటే మీ ఇంట్లో ఉండే స్టీల్ కుందులైనా సరే పెట్టుకోండి. పెట్టేసి అందులో ఆవు నేతిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి దీపం పెట్టండి. తమలపాకు పైన మారేడు దళం పెడుతున్నాం కాబట్టి మారేడు దళం త్రిమూర్తులు త్రిమాతలకు అంకితం చేయబడేది. దానిపైన మనము అంటే దీపం పెడుతున్నాం కాబట్టి మనకైతే ఖచ్చితంగా అండి ఆ దీపము భగవంతుడికి చేరుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయని పురాణాలే చెబుతున్నాయి. యాలక్కాయని వేసి సోమవారం పూట దీపం ఎవరైతే పెడతారో అలాంటి వాళ్లకు మంచి జరుగుతుంది, ధనం వస్తుంది, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, కోట్ల వర్షం కురుస్తుందన్నమాట. అలానే లవంగాన్ని వేసి దీపం పెడితే మన కష్టాలు పోతాయి, బాధలు పోతాయి, అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడతాము. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి
వచ్చేలాగా చేసుకోవటానికి లవంగాల దీపము కూడా మనకు ఉపయోగపడుతుందని శాస్త్రాలే చెబుతున్నాయన్నమాట అండి. అందుకే ఇలా అంటే లవంగంతో కానీ లేదంటే యాలక్కాయతో కానీ ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన చెయ్యండి. సోమవారం రోజున మనము దాన ధర్మాలు చేసిన చాలా మంచిదనమాట. మన ఇంటికి భిక్షం తీసుకునే వాళ్ళు వచ్చినప్పుడు మనం ఒక పావుసేరు బియ్యం పెట్టి పంపిస్తే ఆ పరమశివుడు చాలా సంతోషిస్తాడండి. ఎందుకంటే ఒకరికి మనం కడుపు నిండా అన్నం పెట్టినట్టు అనమాట. అన్ని దానాల కంటే కూడా అన్నదానం గొప్పది కాబట్టి మీరు అన్నం పెట్టకపోయినా ఒక పావుసేరు బియ్యం పెట్టి పంపించిన దైవానుగ్రహం అయితే కలుగుతుంది. మీకు ఏంటంటే మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. ఎంత దానం చేస్తే భగవంతుడు అంతకంత ఇస్తాడు కాబట్టి చేయండి.